Okay, Namaskaram Andi. A pleasant good morning everyone. So today in our class we are going to discuss about the కోవిడ్-19 జీకే క్వశ్చన్స్. సో ఈ కోవిడ్-19కి సంబంధించినటువంటి ఈ జీకే క్వశ్చన్స్ ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం అండి. అయితే ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ ఫేస్బుక్లో అందరికీ కూడా కొంచెం పబ్లిక్గా కామెంట్ చేయడం జరిగింది. సో టుడే వీఆర్ గోయింగ్ టు టేక్ అప్ ద ఎక్స్క్లూజివ్లీ COVID-19 GK bits and so generally these bits are very useful for all kind of students. సో ఇక్కడ ఏంటంటే స్కూల్ లెవెల్ అని కాదండి. సో రేపన్న రోజు స్కూల్స్ రిఓపెన్ చేసిన తర్వాత స్కూల్ లెవెల్ స్టూడెంట్స్కి అండ్ అలాగే ఎవరైతే గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరికీ కూడా డెఫినెట్లీ ఐ హోప్ దీస్ బిట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ ఇన్ ప్లేయింగ్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ దేర్ సక్సెస్. సో వితౌట్ వేస్టింగ్ ద టైం ఈరోజు మనం కోవిడ్-19 జీకే బిట్స్ అంటే ఏ విధంగా అడుగుతాడు, దాన్ని మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలి, చాలా క్రిటికల్ అండ్ క్రూషియల్ క్వశ్చన్స్ వస్తాయండి ఇవాళ. సో ఇవన్నీ కూడా ఇవాళ మనం తెలుసుకోవాలి. అయితే ఇది తెలుసుకునే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ గమనిక ఏంటంటే ఈ కోవిడ్-19కి సంబంధించినటువంటి జీకే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిని 3 phases కింద మేము డివైడ్ చేసాం. సో ఫేజ్ నెంబర్ 1లో కొన్ని క్వశ్చన్స్, ఫేజ్ నెంబర్ 2లో కొన్ని క్వశ్చన్స్, ఫేజ్ నెంబర్ 3లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అయితే ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్ ఈజ్ హ్యావింగ్ 12 క్వశ్చన్స్. సో ఫస్ట్ ఫేజ్లో 12 క్వశ్చన్స్ అండ్ సెకండ్ ఫేజ్లో 12 క్వశ్చన్స్ అండ్ థర్డ్ ఫేజ్లో 12 క్వశ్చన్స్. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ వీ షల్ ఎంటర్ ఇన్ టు ద కోవిడ్-19 జీకే క్వశ్చన్స్ ఆఫ్ ఫస్ట్ ఫేజ్. ఓకే, సో ఫస్ట్ ఫేజ్కి మనం ఎంటర్ అవుతున్నాం అండి. ఈ ఫస్ట్ ఫేజ్లో 12 క్వశ్చన్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ అనేది మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇన్ ద సచ్ ఏ వే వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ద 3 phases. సో నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫస్ట్ ఫేజ్. సో ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనం WHOతో స్టార్ట్ చేస్తాం. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఇన్ ఫేజ్ నెంబర్ 1 ఈజ్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ WHO? సో WHO యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఓకే, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటాం. దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ WHO ఈజ్ లొకేటెడ్ అంటే WHO యొక్క హెడ్ క్వార్టర్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సో ద ఆన్సర్ ఈజ్ జెనీవా. ఓకే, సో WHO యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి మనకి జెనీవాలో ఉందండి. ఈ జెనీవా ఎక్కడ ఉందంటే స్విట్జర్లాండ్. సో WHO హెడ్ క్వార్టర్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ జెనీవా ఇన్ ద కంట్రీ ఆఫ్ స్విట్జర్లాండ్. అండ్ ద థర్డ్ క్వశ్చన్ ఈజ్ కోవిడ్-19 యొక్క ఫుల్ ఫామ్. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ COVID-19? COVID-19. సో COVID-19 స్టాండ్స్ ఫర్ కరోనా వైరస్ డిసీజ్ ఆఫ్ 19. ఓకే, గాట్ ఇట్ ఆర్ నాట్? సో కరోనా వైరస్ డిసీజ్ ఆఫ్ 19, COVID-19, that is the full form of COVID-19, corona virus disease. And the next question, that is about the fourth question. From here onwards you have to pay little bit attention. The fourth question is when did WHO recognized COVID-19? WHO అసలు మొట్టమొదటిసారిగా COVID-19 ఉంది అని చెప్పి ఎప్పుడు రికగ్నైజ్ చేసింది? సో వెన్ డిడ్ WHO రికగ్నైజ్డ్ దట్ COVID-19? ఎప్పుడు రికగ్నైజ్ చేసింది అంటే ద ఆన్సర్ ఈజ్ అబౌట్ ద 11th February 2020. 11th February 2020న WHO COVID-19 ఉంది అని చెప్పి రికగ్నైజ్ చేసింది. వాట్ ఇట్ ఆర్ నాట్? అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ వెన్ డిడ్ WHO డిక్లేర్డ్ COVID-19 యాజ్ అ పాండమిక్? ఓకే, ఇందాకలు ఏంటంటే అది రికగ్నైజ్ చేసింది COVID-19 అని చెప్పి WHO రికగ్నైజ్ చేసింది అయితే 11th February. బట్ అదే WHO ఆ COVID-19 పాండమిక్ అని చెప్పి ఎప్పుడు డిక్లేర్ చేసిందంటే 11th March. పాండమిక్ అంటే మహమ్మారి, కరోనాని ఒక మహమ్మారిగా WHO ఎప్పుడు డిక్లేర్ చేసింది? వెన్ డిడ్ WHO డిక్లేర్డ్ దిస్ COVID-19 యాజ్ పాండమిక్? పాండమిక్ ఎప్పుడు డిక్లేర్ చేసింది అంటే 11th March 2020. బట్ అదే WHO COVID-19 ఉంది అని చెప్పి రికగ్నైజ్ చేసింది మాత్రం 11th February. సో గాట్ ద డిఫరెన్స్ ఆర్ నాట్? సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ ద వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ కరోనా? అసలు ఈ కరోనా మనం టీవీలోను అన్నింటిలో చూస్తూ ఉంటాం, సోషల్ మీడియాలో. సో వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ కరోనా అని అంటున్నాను. కరోనా యొక్క షేప్ వచ్చేటప్పటికి ద షేప్ ఆఫ్ ద కరోనా ఈజ్ క్రౌన్. క్రౌన్ అంటే కిరీటం అండి, ఒక బంతి ఆకారంలో ఉండి దానిపైన స్పైక్స్ ఉంటాయి. సో దట్ వన్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ క్రౌన్ షేప్, అంటే కిరీటం అంటూ ఉంటాం. సో తెలుగు మీడియం కాంపిటేటివ్ వాళ్ళకి ఇది అడుగుతుంటాడు, కిరీట ఆకారం. గాట్ ఇట్ ఆర్ నాట్? సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ ద
seventh question. The seventh question is Pradhana Mantri Narendra Modi declared Janata curfew on which of the following dates? మనం రీసెంట్గా ఈ COVID-19 లాక్డౌన్స్కి ముందు మనం ఒక జనతా కర్ఫ్యూ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ చేసామండి. ఇళ్ళ దగ్గర నుంచి ఒక రోజంతా కూడా మన ఇళ్లలోనే ఉండి సాయంత్రం 5 గంటలకు వచ్చి గంటలు కొట్టాం, గుర్తుందో లేదో. సో దాన్ని మనం జనతా కర్ఫ్యూ అంటాం. సో ఆ జనతా కర్ఫ్యూని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు నిర్వహించారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హ్యాస్ కండక్టెడ్ దిస్ జనతా కర్ఫ్యూ ఆన్ ద డేట్ ఆఫ్ 22nd March 2020. 22nd March 2020, that is on Sunday. Okay, 22nd March 2020 is the day on which the entire Indians, they have organized a program called Janata Curfew by successfully staying at their home for a period of 24 hours on that day. That is called as the Janata Curfew. 22nd March 2020. Got it or not? And the next question is about the ambassador. Who has been selected as WHO ambassador in creating the awareness of COVID-19? ఈ COVID-19కి సంబంధించి WHO ఎవరిని అంబాసిడర్గా నియమించింది? Who has been elected as the ambassador of WHO in the issue of this COVID-19? The answer is Priyanka Chopra, actress. Okay, actress name Priyanka Chopra has been elected as the ambassador of WHO in the issue of this COVID-19. Got it or not? And the ninth question is very important. Please note down this one. The ninth question is, which is the first Indian state to introduce 144 section? ఈ కరోనా టైంలో భారతదేశంలో which of the following the first Indian state to develop this 144 section, that is curfew? దాన్ని మనం కర్ఫ్యూ అంటూ ఉంటాం. ఈ మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రము 144 సెక్షన్ అయినటువంటి కర్ఫ్యూని అమలు చేసింది డ్యూరింగ్ దిస్ COVID-19? అంటే ద ఆన్సర్ ఈజ్ పంజాబ్. Got it or not? So Punjab is the only first Indian state to implement this 144 section called curfew. Got it or not? And the 10th question, which is the first Indian state to declare lockdown during this corona? ఈ కరోనా జరుగుతున్నప్పుడు అవుట్ ఆఫ్ దిస్ 29 or 30 స్టేట్స్లో ఏ స్టేట్ ఫస్ట్ లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేసింది? విచ్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు ఇంప్లిమెంట్ దిస్ లాక్డౌన్ డ్యూరింగ్ దిస్ కరోనా పాండమిక్ సిచ్యువేషన్? కరోనా పాండమిక్ సిచ్యువేషన్ రన్ అవుతున్నప్పుడు ఏ స్టేట్ లాక్డౌన్ ఇంట్రడ్యూస్ చేసిందంటే ద ఆన్సర్ ఈజ్ రాజస్థాన్. సో రాజస్థాన్ ఈజ్ ద స్టేట్ ఆర్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు ఇంపోజ్ లాక్డౌన్. Got it or not? But Punjab is the state which is the first one to implement this 144 section. So got the difference or not? 144 section implement చేసింది అయితే పంజాబ్, బట్ లాక్డౌన్ ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేసింది రాజస్థాన్. Got it or not? And the 11th question of phase 1. Okay, in which state of India the first corona positive case was detected? భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఫస్ట్ కరోనా పాజిటివ్ కేస్ అన్నది డిటెక్ట్ అయ్యింది? సో ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ద ఫస్ట్ COVID-19 పాజిటివ్ కేస్ హ్యాస్ బీన్ డిటెక్టెడ్? ద ఆన్సర్ ఈజ్ కేరళ. సో కేరళలో 30th January, డేట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో January 30th ఫస్ట్ కోవిడ్ పాజిటివ్ కేస్ అన్నది ఇండియాలో రికార్డ్ అవ్వడం జరిగింది ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ ఆన్ 30th January. Got it or not? Okay, and the last 12th question of this phase 1, ఈ phase 1 సంబంధించి the last 12th question is, what is the time period of the first phase of lockdown? మనకి లాక్డౌన్స్ జరిగాయి. లాక్డౌన్ 1, లాక్డౌన్ 2, లాక్డౌన్ 3, లాక్డౌన్ 4, ఇలా ఏంటంటే విడతలుగా మనకి లాక్డౌన్స్ జరిగాయి. సో ఈ లాక్డౌన్స్లో వాట్ ఈస్ ద టైం పీరియడ్ ఆఫ్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ లాక్డౌన్? ఫస్ట్ ఫేజ్ ఆఫ్ లాక్డౌన్ యొక్క టైం పీరియడ్ ఎంత అంటే, సో ఇట్ వాజ్ హెల్డ్ ఫ్రమ్ 25th March to 14th April. Got it or not? 25th March to 14th April. 25th March 2020 నుంచి 14th April 2020. That is a period of 21 days. The first phase of lockdown has been implemented in India. Okay, so these are the 12 bits that belong to the phase 1. So in these 12 bits, very important about the Punjab is the first Indian state to implement the
144 section of curfew, and Rajasthan is the first Indian state to implement this lockdown, and WHO headquarters is at Geneva, and UNO's ambassador has been elected in the name of Priyanka Chopra. So these are the 4 important crucial bits of phase 1. Okay, so these are the phase 1 of which is having 12 bits. Okay, so in the next phase we are going to discuss about the next 12 bits. So get ready for that one. Okay, thank you.